మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక యాక్ట్రెస్ అవుదాం అలా అది పక్కన పోయి అది వెళ్ళిపోయింది అసలు అది వెళ్ళిపోయి వంశీరామ్స్ త్రూ వచ్చారు మీరు బయటికి అది నేను అంటున్నాను అంటే లైక్ మూవీస్ లో ఉన్నాను కాబట్టి తను కూడా తీసుకున్నారు సో నేను మూవీస్ లో ఎంతో మంది లేరు తనకి నాచురల్ గా అలా కావాలి సో నా ప్రొఫైల్ చూసి తినకు మంచిగా బాగా అనిపించింది నా ప్రొఫైల్ చూసి ఇన్స్టా ప్రొఫైల్ సోషల్ మీడియాలో రీల్స్ మీరు అన్నట్లు బోల్డ్ రీల్స్ అన్ని చేశారు సో ట్రెండింగ్ లో ఉంది సో కనెక్ట్ అవుతే అవును అర్పిత ప్రొఫైల్ ఎప్పుడు చూసుకున్నా గానీ ట్రెండింగ్ లోనే ఉంటది మీ వ్యూవర్షిప్ కూడా బానే సినిమాల కన్నా గానీ మీరు ఇన్స్టా నుంచే బాగా సంపాదిస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను వస్తుంది ప్రమోషన్స్ వీటి మీద ప్రమోషన్స్ వస్తుందండి ఇప్పుడు మూవీస్ కంటిన్యూగా లేదు కదండి ఇప్పుడు ప్రమోషన్ అనేది నాకు వస్తూ ఉంటాయి సో వర్కౌట్ అయిపోతుంది ప్రమోషన్స్ అంటే ఓకే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏమన్నా ప్రమోట్ చేశారా మీ దాకా అసలు కాంటాక్ట్ అవ్వలేదా బెట్టింగ్ యాప్స్ మరి ఎందుకు చేయలేదు డబ్బులు వస్తాయి కదా ఒకటి చేశాను నాకు అప్పుడు తెలియదు దాని తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళు గేమ్స్ ఇది చెయ్యొద్దు అన్నారు సో చేయలేదు అప్పుడు మీరు ఒకటి చేసినా రెండు చేసినా చేశారు కదా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది కానీ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అందుకే నేను డిలీట్ చేసేసానండి అంటే నా వల్ల ఆ గేమ్స్ వల్ల నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు వచ్చిందా నాకు మా రిలేటివ్స్ చెప్పారనమాట సో ఇలా గేమ్ బెట్టింగ్స్ డబ్బులు పెట్టి సూసైడ్ చేసుకున్నారు ఇంకా ఎక్కువ అప్పు అయిపోయి అటెంప్ట్ సూసైడ్ మరి మీరు బెట్టింగ్ యాప్ ఇప్పుడు నేను అది తెలుసుకున్నాను ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు మీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తారు కదా అమౌంట్ ఓకే పక్కన పెట్టండి వచ్చిన అమౌంట్ లో ఆ పర్సన్ కి ఏమన్నా హెల్ప్ అనేది చేశారా ఎవరికి మీ ప్రొఫైల్ ఫాలో అయ్యే పర్సన్ మీరు చెప్పడం వల్ల బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ దాకా వెళ్ళారని చెప్పారు కదా అతనికి మీరు హెల్ప్ ఏమన్నా చేశారా వాళ్ళు ఎవరు తెలియదు కదండి మరి మీ దాకా ఎలా వచ్చింది అది తెలిసిన వాళ్ళు చెప్పారు సో మీరు నాకు తెలుసు మీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సో మీరు నాకు చెప్పారు అది అలా తెలుసు ఓకే ఓకే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది మీరు ఇదిగో ఈ క్యారెక్టర్ పడితే నా లైఫ్ టర్న్ అవుతుంది అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మీకు అది టర్నింగ్ పాయింట్ అనేది మనం ఏం చెప్పలేమండి చిన్న క్యారెక్టర్ చేసినా కూడా మనకి ఆ రికగ్నైజేషన్ అనేది డిపెండ్స్ ఆన్ డైలాగ్ ఆ సీన్ దాన్ని బట్టి ఉంటది క్యారెక్టర్స్ మీకు ఏమన్నా వస్తున్నాయా లేకపోతే ప్రతిదీ మీరే అప్రోచ్ అవ్వాల్సి వస్తుందా వస్తాయి నా వరకు కొన్ని వస్తాయి కొన్ని నేను అప్రోచ్ అవుతాను నా వరకు వచ్చినవి నేను వెళ్తాను ఇంకా నా వరకు రానివి ట్రై చేయడం ఆడిషన్ కి పిలుస్తారు వెళ్తాను కొన్ని ప్రాపర్ గా ఉంటాయి కొన్ని ప్రాపర్ గా ఉండవు కాబట్టి ఇంకా అంత మనం ఏం చేయలేము ఇంకా స్టిల్ వెయిటింగ్ అనమాట ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి ఓకే అయిపోయారు రేపు షూట్ కి వెళ్ళాలి ఈ రోజు మీకు ఫోన్ చేసి సారీ అండి మీ క్యారెక్టర్ క్యాన్సిల్ చేసేసాము మీ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నాం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా లేదండి ముందే చెప్తారు కదా ఏదైనా అలా ఉన్నప్పుడు అలా ఫేస్ చేసినవి ఏదైనా 1 or 2 ఉన్నా కూడా సో నా మూవీకి ఈమెనే సెట్ అవుతది అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్న చాలా ప్రొఫైల్స్ వచ్చినా కూడా నన్నే చూస్ చేసుకున్నారు అంటే ఒక క్యారెక్టర్ కోసం తినైతేనే సెట్ అవుతది అని చెప్పేసి నన్ను రిజెక్ట్ అయినది పక్కన పెడితే ఈ క్యారెక్టర్ కి నేనే సెట్ అవుతానని చెప్పేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు రీసెంట్ చేసిన మూవీ సో ఆ మూవీ ఇప్పుడు నేను చెప్పాను కదండి రిలీజ్ కుందని సో ఆ డైరెక్టర్ అయితే ఒక 3 times నేను ఆఫీస్కి వెళ్ళాను 3rd time ఓకే ఫస్ట్ టైం వాళ్ళకి ఓకే ఆల్రెడీ నా ప్రొఫైల్ చూసి ఓకే అనుకున్నారు కాకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇంకా వేరే అనేసి డైరెక్టర్ ఒప్పుకోకుండా నాకు ఈమెనే కావాలన్నారు బట్ దే హ్యాపీ స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అది నాకు చాలా హ్యాపీ అనమాట నేను ఎంత సాడ్ మూమెంట్ లో ఉన్నా కూడా నేను చేసిన వర్క్ నేను చేసిన హార్డ్ వర్క్ నేను చేసిన స్క్రీన్ ప్లే ఒక సాంగ్ పెట్టుకుని నేను చూసుకుంటే అన్ని మర్చిపోతాం ఓకే ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసుకుంటే ఇన్స్టాలో బయట చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు ఇందాక వచ్చేటప్పుడు కూడా నేను చూశాను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే నాకు ఇందాకే నచ్చారు ఇప్పుడు నచ్చలేదు టు బి ఫ్రాంక్ నిజంగా చెప్తున్నా మీరు ఇందాక ఈ బిఫోర్ ఇంటర్వ్యూ ముందే నచ్చారు మీరు నాకు ఇంటర్వ్యూ తర్వాత అసలు నచ్చలేదు ఎందుకని నాకు తెలీదు అంటే మీరు మేకప్ వేయడం వల్లే అంటారా నిజంగా చెప్తున్నాను కదా అసలు మీరు నాకు ఇప్పుడైతే మీరు అలా ఉంటేనే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయేమో కదా మూవీస్
మీరు అలానే నాచురల్ గా ఉంటాను, డిపెండ్స్ ఆన్ నాకు ఇప్పుడు నీడ్ అనుకుంటే నేను ఇంటర్వ్యూ కూర్చున్నా కాబట్టి మేకప్ వేసుకున్నా, ఆర్ఎల్స్ నార్మల్ గానే ఉంటా. రెగ్యులర్ గా కూడా మేకప్ వేసుకొని నేను నార్మల్ గా కూడా బయట తిరుగుతా, నేను యాక్టింగ్ చేశాను నేను అలా నాకు ఫీలింగ్ కూడా ఉంటుంది. బయట గుర్తుపడుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీలు అడగడం మేడం 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 అట్లా ఏం లేదు కానీ బట్ రికగ్నైజేషన్ అయితే ఉంది, అంతే. గుర్తుపడతారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఫోన్ చేసి బిగ్ బాస్ లో రేపున మీరు బిగ్ బాస్ హౌస్ కి రావాలండి అంటే మీరు రెడీ అయ్యి వెళ్తారా, లేకపోతే లేదండి నేను వెళ్ళను నాకు మూవీస్ ఉన్నాయి అనేసి ఆగిపోతారా? అలా ఏం లేదు, వెళ్తాను. ఫ్యాన్స్ వెయిటింగ్. వెళ్తా. ఫ్యాన్స్ వెయిటింగ్. ఎవరు ఫ్యాన్స్? నా ఫ్యాన్స్. ఎంతమంది ఉన్నారేంటి ఫ్యాన్స్? మమ్మీ డాడీ చాలు కదండి. అంతే అంటారా? సో ఆ బయట కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ కి వెళ్ళి ట్రై చేయి, నా ఉన్న సర్కిల్, మా ఇప్పుడున్న ఫ్లాట్ లో వాళ్ళు కూడా సో లైక్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అన్నమాట. సో చెప్తూనే ఉంటారు బిగ్ బాస్ కి ట్రై చేయొచ్చు కదా. అలా నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా నేను అప్లికేషన్ చేస్తానని చెప్పేసి పాపం తను అప్లికేషన్ కూడా ఫిల్ చేసింది. అవును, ఈ సీజన్ కామన్ పీపుల్స్ కూడా పంపిస్తాననేసి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అప్లై చేసుకోవచ్చు కదా మరి మీరు? చేశాను బట్ అది ప్రాపర్ వేలో వీడియో కావాలన్నారు, వీడియో దగ్గర ఆగిపోయింది అనమాట. ఏదో ఒక ఇన్స్టాలో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఏదో ఒక వీడియో పెట్టేసి అయిపోతుందా? కానీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ బానే ఉంటది ఎప్పుడు బిగ్ బాస్ అయిపోయేంత వరకు. ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 సీజన్స్ అయిపోయినాయి. 8 సీజన్స్ లో ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్స్ లో ఒక్కరు లేరు బయట ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు. ఎందుకు మీరు మరి వెళ్ళి ఫేమ్ ని పోగొట్టుకోవడమే కదా? అలా ఏం లేదు, వస్తే వెళ్తా లేదా లైట్. అంటే ఫేమ్ పోతుంది కదా, ఉన్న ఫేమ్ కాస్త పోతుంది కదా చాలా వరకు. ఎవరు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు కదా, మీరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక 5 చెప్పండి. ఎవరు లేరండి, ఆ ఇయర్ వరకే ఉంటది బిగ్ బాస్ కూడా, ఆ ఇయర్ వరకు ఉంటది. ఆ షోస్ గానీ ఏదున్నా మనం ఒక సీరియల్ చేసినా 2-3 ఇయర్స్ ఉంటది, ఒక ప్రమోషన్స్ చేసినా ఆ టైం వరకు ఉంటది. మూవీ అనేది లైఫ్ లాంగ్ ఉంటది, సీరియల్ కూడా లైఫ్ లాంగ్ ఉంటది కదా. ఎందుకు ఉంటది? ఎంతమంది లేరు అంటే లైఫ్ లాంగ్ ఎలా ఉంటదంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ బట్టి ఉంటది. కానీ మూవీ అలా కాదు, మనం ఒక్కసారి చేసి స్టాప్ చేసినా కూడా అది లైఫ్ లాంగ్ అలా మెమరీగా ఉండిపోతుంది. లైక్ బాలరాజ్ క్యారెక్టర్. బాలరాజు కాదు, ఎందుకు సీతారామం తను మృణాల్ ఠాకూర్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ సీరియల్స్ చేసింది అమ్మాయి. అవునవును. ఆఫ్టర్ 8-10 ఇయర్స్ తర్వాత తెలుగు, అది హిందీ సీరియల్ కూడా చాలా బాగుంటది. ఆ సీరియల్ చేసింది అక్కడ. ఫేమ్ అనేది సీరియల్ ఓకే, 8 ఇయర్స్ 10 ఇయర్స్ స్ట్రగుల్ చేసిన తర్వాత సీతారామం చాలా మంచి బిగ్ హిట్ ఇచ్చింది. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి అలా ఫేమ్ అయితే చాలా లైఫ్ కి హ్యాపీ మూమెంట్. ఓకే, మీరు ఇలాగే నవ్వుతూ అందరినీ ఏడిపిస్తూ ఇలాగే ఏడిపించను, ఎవరు నా వల్ల ఏడవరు. మీ వల్ల ఏడవరు, మీరు ఏడుస్తూ ఉంటారు కదా. అది నా స్టేటస్ చూసి అందరు అడుగుతారు నువ్వు ఎందుకు ఎప్పుడు స్టేటస్ చూస్తే ఈవిడ్ని మోసం చేయాలనిపిస్తుంది కదండి. ఎవరు దొరకరు, అమ్మాయికంగా నేనే కనిపిస్తాను. మోసం చేయలేకపోతున్నాను మిమ్మల్ని. మీరు మోసం చేయలేరు కానీ చేసే వాళ్ళు చేశారు కదండి, చేస్తారు కూడా. అదే మనం బ్లైండ్ గా నమ్మొద్దు అని అనుకుంటా. ఇప్పుడైతే ఎవరిని అంటే ఎవరిని నమ్మనండి, ఎవరు మనకేం పెట్టరు. మనకు ఒక 100 రూపాయలు కావాలంటే ఎవరు ఇవ్వరు. నా హార్డ్ వర్క్ చేసి నా దగ్గర డబ్బులు ఉంటే 100 రూపాయలు నేను ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను. ఆ 100 రూపీస్ నా దగ్గర లేదనుకో నేను వెళ్ళలేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.